హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మీకైతే ఇంట్లోనే ఓడోనీళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇది బాత్రూంలో పెట్టుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసా కదా, మనకి హ్యాంగింగ్ లాగా అయితే ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ అన్ని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇక్కడ నేనైతే చూసారు కదా, మనము అన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక కప్ అయితే తీసుకున్నాను. అలానే సోడా ఉప్పు అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి కర్పూరము, మనం దేవుడి దగ్గర యూజ్ చేసుకుంటాం కర్పూరము. ఇంకా అలానే ఇలాంటిది ఒకటైతే ఫెవిగమ్. నెక్స్ట్ మనకు వచ్చి చూసారు కదా ఫెవికాల్ అనమాట. ఇది వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కంఫర్ట్ ప్యాకెట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. అలానే ఒక చిన్న థ్రెడ్ అనమాట. ఇక్కడ నేను టైం దానమంటారు కదా అదైతే తీసుకున్నాను. ఇదే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. మీరు నార్మల్ గా మనం పూలు కట్టుకుంటాం కదా ఆ దారమైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హోమ్ మేడ్ ఓడోనీల్ అనమాట. కొంచెం అయితే కర్పూరం అయితే తీసుకున్నాను. ఇవి మనకైతే ఇలాగా ఏమైనా తీసుకొని ఇలాగైతే స్మాష్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్ లాగైతే చేసేసుకోవాలి. ఇలా అనడంతో మనకి ఈజీగా క్రష్ అయిపోతుంది అనమాట. ఇది మనం ఇది వచ్చేసి బాత్రూంలోనే కాదు, మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి మంచిగా ఫ్రెషనర్ లాగా యూజ్ అవుతుంది. ఇంక ఇలాగైతే మెత్తగా ఇలాగైతే స్మాష్ చేసేసుకున్నాం కదా కర్పూరం అయితే. దీన్ని ఇప్పుడు మనమైతే ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక బౌల్ తీసుకున్నాం కదా, అందులోకి అయితే మనం ఇలా కదా మెత్తగా పౌడర్ చేసుకుని కర్పూరం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూసా కదా, నేనైతే కొంచెం క్వాంటిటీనే చేసుకుంటున్నాను, జస్ట్ ఒక ఓడోనీల్ అన్నట్టుగా. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం. వంటలోకి యూజ్ చేసుకుంటాం కదా అదైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ రెండింటిలో అయితే ఇలాగైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోకైతే స్మెల్ కోసం మనమైతే ఇలాగ కంఫర్ట్ ప్యాకెట్ని అయితే వేసుకుంటున్నాను. కంఫర్ట్ సాఫ్ట్ టచ్ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫెవికల్ అనమాట. ఈ ఫెవికల్ గానైతే ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని అయితే మనం ఇలాగైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకు ఆ కంఫర్ట్ స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మనం మిక్స్ చేసుకుంటుంటేనే కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. ఇలాగ ఇవన్నీ కలిసిపోయేలాగైతే ఇలాగ మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూసా కదా, ఇప్పుడు మనకి కొంచెం పేస్ట్ లాగా అలాగ తయారైంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం థ్రెడ్ని, అదైతే ఇలాగ మనం హ్యాంగింగ్ లాగా అయితే ఇలాగ పైన పెట్టేసి కొంచెం స్పూన్తో అలాగ అన్నామంటే మనకి థ్రెడ్ కానీ మనకి లోపల మంచిగా స్టిక్ అయిపోతుంది. చూసా కదా, ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం స్పూన్తో అలా అన్నామంటే మంచిగా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట థ్రెడ్. ఇప్పుడు దీన్ని మనము ఎండలో ఒక 2-3 అవర్స్ పెట్టామంటే మనకైతే ఇలాగ ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూస్తే కదా ఎంత మంచిగా వచ్చిందో. నాకు ఇది నేను కరెక్ట్గా పెట్టలేదు అనమాట, పొజిషన్ కొంచెం సైడ్కి ఉండింది, అందుకనే ఒక సైడ్ కొంచెం హైట్గా అలాగ వచ్చిందనమాట. మీరు పెట్టుకుంటే చూసుకొని కింద బేస్ కరెక్ట్గా ఉన్నట్టయితే పెట్టుకోండి. చూసే కదా, మనకి ఇంట్లోనే ఎంతో ఈజీగా హోమ్ మేడ్ ఓడోనీల్ అయితే రెడీ అయిపోయింది. మనం బాత్రూమ్ ఫ్రెషనర్గా అలానే ఇంట్లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి ఫ్రెషనర్ లాగా అయితే మనకైతే యూజ్ అవుతుంది. చూసాగా మనకి బౌల్ నుంచి అయితే ఏం స్టిక్ కాకుండా మంచిగా అయితే వచ్చేసింది. ఇలాగ హ్యాంగ్ చేసుకున్నామంటే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.